హాయ్ బ్రో, మీ పేరు? ఆయన నా పేరు నరేంద్ర. అన్న, ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చాలా చర్చనీయాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు, ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనే దాని మీదే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే మంచిదా, రాకపోతే మంచిదా? ఒక ఓటర్గా నా సజెషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి. ఆయన ఎంతోమంది ప్రజలు నమ్మి ఆయనకు ఓటేసి ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించింది. ఆయన అసెంబ్లీకి పంపించింది ఆయన ప్రజలకు ఏదో చేస్తారని, ప్రజల తరపున ఆయన నిలబడతారని, ప్రజల కోసం మాట్లాడతారని. అటువంటిది ఈయన ఈరోజు వెళ్లకుండా ఎక్కడో ప్యాలెస్లో కూర్చుంటే ఎట్లా? ప్రజల కోసం వెళ్ళి మాట్లాడాలి కదా. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, ప్రతిపక్ష హోదా ఇస్తే నాకు మైక్ దొరుకుతుంది, మైక్లో ప్రజా సమస్యల గురించి గొంతిప్పుతాను, ప్రజా సమస్యల మీద ప్రతి దాన్ని కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇరకటంలో పెడతాను అంటున్నారు. అది జరిగే పనేనా అంటారా? అసలు ప్రతిపక్ష హోదా అర్హుడేనా అంటారా ఆయన? ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి. ముందు మనకు ప్రజలు ఇవ్వలేనప్పుడు మనం దాన్ని ఆశించకూడదు. ఎందుకంటే మన గతంలో మనకు 151 సీట్లు ఇచ్చారు మన గవర్నమెంట్, మన ఏపీ ప్రజలు 151 సీట్లు ఇచ్చి మేము ఎక్కడో కోట మీద కూర్చోబెట్టారు. అప్పుడు మీరు ఇచ్చినప్పుడు మీరు ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు మీకు ప్రజలు ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వలేనప్పుడు మీరు ఏం చేస్తారు? దాన్ని మీరు తీసుకోవాలి. మీరు దాన్ని అంగీకరించకుండా దాన్ని మీరు ప్రజల తీర్పుని ఎలా వ్యతిరేకిస్తారు? మీకు ప్రజలు ఇవ్వలేదు కదా, మీకు ప్రజలు ఇవ్వలేదని మేము తిరస్కరించారని ప్రజల తీర్పుని మీరు గౌరవించాలి కదా. అంటే కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వలేము, కానీ మైక్ ఇస్తాము, టైం ఇస్తామని చెప్తున్నారు. స్పీకర్ గారు కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, ముఖ్యంగా కూటమి నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మైక్ ఇస్తే ఎటువంటి పరిస్థితులు తలెత్తాయి? ప్రజా సమస్యల మీద గొంతు విప్పిగా మాట్లాడగలరంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున మాట్లాడవచ్చు. ఎందుకంటే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు చెప్పారు, మీరు రండి, మీరు వస్తే మీకు మైక్ ఇస్తాం, మీరు మాట్లాడండి అని చెప్పేసి స్పీకర్ గారు అన్నారు. డిప్యూటీ స్పీకర్ అయిన RRR గారు కూడా అన్నారు, మీరు రండి, మేము మైక్ ఇస్తాం, మీరు మాట్లాడండి. వాళ్ళే చెప్పినప్పుడు, ఇస్తామని చెప్పినప్పుడు ఈయన ఎందుకు వెళ్ళట్లేదు? ఈయన దేని గురించి వెనకడుగేస్తున్నారు? దేని గురించి భయపడుతున్నారు? వెళ్ళాలి కదా. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో దేనికోసమో మీరు వెళ్ళాలి కదా. అక్కడ ఎలా ఉండదు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటని వెళ్ళి మీరు అక్కడికి వెళ్తేనే కదా తెలిసేది. మీరు ఇక్కడ ఇంట్లో కూర్చుని వెళ్ళకుండా అలా ఉంటుంది ఇలా ఉండదు ఆల్చుకుంటే కరెక్ట్ కాదు కదా. మీరు వెళితేనే వాళ్ళ చేసే అధికారం ఉన్న వాళ్ళని మీరు ప్రశ్నించడానికి కుదురుతుంది. మీరు ఇంట్లో ఇక్కడే ఉంటే ఎలాగా? అప్పుడు వాళ్ళదే అవుతుంది కదా. అంటే ఆయన మీడియా ముందుకొత్తూ మాట్లాడుతూ కానీ, లేకపోతే సోషల్ మీడియా బేస్ చేసుకొని నేను ప్రతి సమస్యని ప్రజల దగ్గరికి గొంతు విప్పి మాట్లాడి వాళ్ళని ఖచ్చితంగా ఇరకటంలో పెడతానని చెప్తున్నారు. దానివల్ల ప్రయోజనం ఉందంటారా? అంటే మీడియా ముందు మాట్లాడి ప్రజల తరపున మాట్లాడాలంటే మిమ్మల్ని అందుకే కదా ప్రజలు గెలిపించింది. ప్రజల కొరకు మాట్లాడాలనే కదా మిమ్మల్ని గెలిపించింది. ఇదేంది వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడతారనే కదా. అలాగైతే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడం దేనికి? యూజ్ లేదు కదా. మీరు ప్రజల గురించి ప్రజలు తీసుకెళ్ళాలి, న్యూస్ ఛానల్ ద్వారా తీసుకెళ్ళాలనుకుంటే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయక్కర్లేదు కదా. మీరు మామూలుగానే మాట్లాడవచ్చు. దానికి పదవి అవసరం లేదు కదా. మీరు ఇంకేంది మరి? అంటే ప్రజా సమస్యల మీద ఎక్కడ మాట్లాడితే బాగుంటది? అసెంబ్లీలో గలం విప్పితే బాగుంటుందా, మీడియా ముఖంగా మాట్లాడితేనా? ముందు అసెంబ్లీలో కంపల్సరీ గలం విప్పాలి. ఎందుకంటే ప్రజల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలి. అక్కడ మనకి ఏదైనా సరే, బిల్లులు అయినా సరే, ఏదైనా సరే ప్రజలకు సమస్యలు తీరేది అసెంబ్లీలో ఉండే. సో ప్రజల కష్టాల గురించి ఫస్ట్ అసెంబ్లీలో మాట్లాడాలి. మీరు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మీరు పరిష్కరించకపోతే అప్పుడు మీడియా ముందుకు రావాలి. ఎందుకంటే మీడియా ప్రతి దాన్ని చూపిస్తుంది కాబట్టి. అయితే స్పీకర్ గారు మాట్లాడుతూ అసెంబ్లీకి 60 రోజులు హాజరు కాకపోతే వాళ్ళకి జీతాలు కట్ చేస్తాం, పదవి నుండి సస్పెండ్ చేస్తాం, బై ఎలక్షన్ కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారు. డిప్యూటీ స్పీకర్ గారు కూడా చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగే పరిస్థితులు వస్తాయంటే ఇప్పటికే 37 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు తమ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి హాజరు కాలేదు కదా. ఓకే, ఇది అవును, మన రాజ్యాంగం చెప్పింది వరుసగా 60 రోజుల సమావేశాలకు కనుక హాజరు కాకపోతే ఒక ఎమ్మెల్యేని తన పదవి నుంచి డిస్క్వాలిఫై చేయొచ్చని మన రాజ్యాంగమే చెప్పింది. సో 60 రోజులు వరుసగా రాకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక లూప్ హోల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సరే, ఆయనే కాదు ఎవరైనా సరే ఆ లూప్ హోల్ని కంపల్సరీ యూజ్ చేసుకున్నారు. ఎందుకంటే చెప్పారు 60 రోజులు మన ఏ సంవత్సరంలో కూడా వరుసగా 60 రోజులు సమావేశాలు జరగవు. ఒక సంవత్సరంలో 60 రోజులు సమావేశాలు జరగవు. సో సంవత్సరానికి ఒక్కరోజు వెళ్ళినా సరే డిస్క్వాలిఫై ఎవరు. ఇది ప్రతి ఒక్కరు కూడా లూప్ హోల్ యూజ్ చేసుకుంటున్నారు దీన్ని. అందుకోసమే ఎవరు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ లేదు. అందుకే ఆయన అంత ధైర్యంగా నేను వెళ్ళకపోవడానికి కారణం ఇది ఒక కారణం ఉంది. అంటే ఒకవేళ ఆయన సస్పెండ్ అయ్యి మళ్ళీ వైసీపీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యే స్థానాలకి బై ఎలక్షన్ వస్తే గెలుస్తారా లేదా? అన్న, ప్రజలు ఎలా ఉంటారో మనం చెప్పలేం. ప్రజల తీర్పుని మనం అంచనా వేయలేం. అప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మారిపోతుంది. అది ఎప్పుడు ఎలాగ ఉంటుందని మనం చెప్పలేం. ఈ రోజు కూటమి ప్రభుత్వం బాగుంది అన్న వల్లే రేపు బాగలేదు. ఎందుకంటే మన అంతా లాస్ట్ టైం ఎలక్షన్స్ తీసుకునే జగన్ గారి ప్రభుత్వం అప్పుడు ముందు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లకే పరిమితం అయ్యారు.
ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, మరి 23 ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి. ఒక సీఎం అయ్యారంటే అట్లీస్ట్ ఒక 70 పైన సీట్లు వస్తారని అనుకుంటారు తప్ప, ఒక సీఎం కాకపోయినా ఒక 70 సీట్లు వస్తాయి అనుకుంటారు కానీ తక్కువ వస్తాయని అనుకోరు. కానీ ఒక్కసారిగా మారిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనేటట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో సీట్లు ఇలా పడిపోయినాయని చెప్తున్నారు కదా, అదే విషయం అనేది 151లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు సడన్ గా 11కు పడిపోయారంటే కారణం ఏంటంటారు? వైఫల్యమా లేదంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ అంటారా? ఈవీఎం ట్యాంపరింగ్ అనేది అస్సలు అది కాదు. అది ఎందుకంటే అలాగనుకుంటే 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఈవీఎం వల్ల గెలిచామని మీరు ఎందుకు చెప్పట్లేదు? అప్పుడే మరి అప్పుడు చంద్రబాబు నాయుడుకి 23 అప్పుడు సీఎం అయినా ఎన్ని సీట్లు వచ్చాయి ఆయనకి? 130 ఎన్ని వచ్చాయి కదా ఆయనకి అప్పుడు లాస్ట్ టైం ముందు పట్టు 130 అప్పుడు వచ్చినాయి. మన ఆయన 130 వచ్చిన ఆయన తర్వాతకి 23కే పడిపోయారు. అంటే అప్పుడు మీరు ఈవీఎం వల్ల పడిపోయారు అంటారు. ఆయన కూడా చేయొచ్చు కదా, కానీ అది కరెక్ట్ కాదు కదా ఈవీఎం వల్ల పోయిందని. మీరేంటంటే మీరు ఎలాగున్నా మీ నాయకులు అయినటువంటి కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, అది కూడా మీరు విమర్శించవచ్చు. పాలిటిక్స్లో ఇది కామన్ పాయింట్, విమర్శించాలి. కానీ వ్యక్తిగతంగా మనం విమర్శించకూడదు. ఎప్పుడైతే మనం ఇంటి వరకు వెళ్ళామో, విమర్శలు అనేవి ఇంటి వరకు వెళ్ళాయో అప్పుడు ప్రజలు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఎక్కువ మీ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు నాయకులు మన ప్రజల నాయకులు ఉండి కూడా ఎంతో నీచమైన లాంగ్వేజ్ యూజ్ చేశారు. అది ప్రజలకు నచ్చలేదు. వీళ్ళేం నాయకులు అనుకున్నారు, అందుకే వాళ్ళకి ఓట్లు వేయలేదు. ఇంకోటి బలమైన కారణం ఏంటంటే దానివల్లే వైసీపీకి సీట్లు తగ్గాయి, అంటే ఓట్ షేర్ తగ్గింది. ఇంకోటి బలమైన కారణం ఏంటంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు జనసేన రెండు కూడా విడివిడిగా పోటీ చేశాయి. అది ఒక కారణం వల్ల జగన్ గారికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎక్కువ సీట్లు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు సెపరేట్ అవ్వడం వల్ల జగన్ గారికి ఎక్కువ సీట్లు వచ్చాయి. అది మెయిన్ రీజన్. అప్పుడు కూడా ఈవీఎంలో వచ్చాయని ఎలిగేషన్ చేశారు. ఈవీఎం వల్ల జగన్ గారికి 157 సీట్లు వచ్చాయి, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చేస్తాయని ఎలిగేషన్ చేశారు. అప్పుడు ఈవీఎం వల్ల కాదు. ఎందుకంటే ప్రధాన కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విడివిడిగా పోటీ చేయడం వల్ల జగన్ గారికి అధిక సీట్లు వచ్చాయి. అప్పుడు కూడా ఎక్కువ భారీ మెజార్టీలు ఏం రాలే, తక్కువ దగ్గర మెజార్టీతోనే ప్రతి ఒక్కరు కూడా గెలిచారు. అప్పుడు ఇప్పుడు ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా, వస్తే పరిస్థితి ఏంటి? ఆయన అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది అలా అనడం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రావాలి, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి. మీరు అధికార పార్టీని వాళ్ళు చేసే తప్పుల్ని మీరు ప్రశ్నించాలి. మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడే మనం ఏమైనా తప్పు చేస్తే ఈయన ప్రశ్నిస్తాడు అని వాళ్ళకి భయం ఉంటుంది కదా. మీరు రాకపోతే మనకి ఇష్టం, మనం ఏదైనా చేసుకోవచ్చు, అడిగేవాడు లేడు కదా అని వాళ్ళు ఫీల్ అవుతారు. మీరు ఎప్పుడైతే మీరు అసెంబ్లీకి వస్తారో అప్పుడు వాళ్ళకి భయం అనేది ఉంటుంది. అమ్మో మనం ఏమైనా చేస్తే, తప్పు చేస్తే, రాంగ్ మాట్లాడితే ఈయన జనంలోకి తీసుకెళ్తాడు, నెక్స్ట్ టైం మనకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి భయపడతారు. సో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అసెంబ్లీకి రావాలి. థ్యాంక్ యూ.